ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు కోసం మన కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బరాజ్ను బలిపెడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కమిషన్ నివేదిక పేరిట కాంగ్రెస్ డ్రామాలకు తెరలేపిందని మండిపడ్డారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూర్ ఎస్ మండలంలో రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణాలకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో జగదీష్ రెడ్డి మాట్లాడారు. పెద్ద గొడవేం కాదు, చిన్న చిల్లర చేష్టగా అంతే. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంత స్ప్రోలో లేని పద్ధతిలో వచ్చి ఏదో చిన్నపాటి చిల్లర చేష్ట చేసేది తప్ప ఇంత పెద్ద ఇదేం పెద్ద ఇష్యూ కాదు. నేను వాస్తవానికి గత ప్రభుత్వం ఏం చేసింది చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్పిన. ఇవాళ నీళ్ళు వచ్చినాయి, 3 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, సన్న ఓట్లు పండినాయి కాబట్టి ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వగలుగుతుంది. అందులో సందేహం ఏం లేదు. ఆ విషయాలే నేను చెప్పిన ప్రజలకి. సరే, కొద్దిమంది ఉంటారు కదా పాపం, ఇక వాడు ప్రకటించుకుంటూ వాళ్ళ నాయకుడు ముందట ఏదో ప్రకటించుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటుంటారు. సహజమైన విషయం కాదు, చిన్న విషయం కాదు, పెద్ద పనికి వాళ్ళ విషయం లేదు, పెద్ద ఇది కూడా కాదు. నమస్కారం. వాస్తవానికి మొన్న క్యాబినెట్ అంతా కూర్చొని హడావుడి చేసి ఒక ఆయన ఇంగ్లీష్లో, ఒక ఆయన తెలుగులో, ఒక ఆయన ఏదో భాషలో మాట్లాడిన ఆరోపణల పర్వం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాకరకాయ పోర్టు కాదు, కొత్తిమీర కట్ట కూడా కాదు. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా తప్ప అది కమిషన్ నివేదిక కాదు. కమిషన్ నివేదికను బయటపెట్టకుండా దాంట్లో అని చెప్పి వీళ్ళు సొంతంగా రాసి తయారు చేసింది, వడ్డిచ్చింది తప్ప అది ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్ఏ, అందులో సందేహం లేదు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైంది, అందులో సందేహం లేదు. కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. ఈ 2-3 సంవత్సరాలు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన, బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంత కాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు, కానీ మళ్ళీ తప్పకుండా కేసీఆరే వస్తారు. మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను బతికిస్తుంది, అందులో సందేహం లేదు. దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ. కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు, ఈ సూర్యాపేట జిల్లా భూములు. మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనాం చేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని, పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనకచెర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో, తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా బయట పెడతాం, చీల్చి చెండాడతాం. రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం. కాళేశ్వరం మంచిగా ఉంది, మీరు అందరు చూసిండ్రు. స్వయంగా నేను దానిపై నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చినా, మేము చెప్పినాం, మేము ఛాలెంజ్ చేసినాం. మాకు కాళేశ్వరం కేసీఆర్కి అప్పచెప్పండి, 4 రోజుల్లో మొత్తం ఇటు కింద చిన్న సీతారాం తండ దాకా నీళ్ళు తీసుకొస్తాం, రావి చెరువు నింపి ఇటు మోతే చివరి దాకా తీసుకుపోతాం. అక్కడ ఎస్ఆర్ఎస్పి పైన కూడా ఇంకా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నా ఆ ప్రాంతానికి కూడా నీళ్లు అందిస్తామనే మాటను మేము ఏదైతే చెప్పినామో మళ్ళీ కూడా మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరంకి ఇక్కడ చిన్న నష్టం కాలే. కాళేశ్వరం నివేదిక పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మోసపూరిత ప్రచారం తప్ప అది ఇంకొకటి కాదు. అది ఈ పనికి మాలిన వాటికి వీటికి భయపడే దాంట్లో ఎవరం కూడా లేము. ఈ పని పిట్ట బెదిరింపులు బెదిరించి ఏదో చేద్దామని చెప్పేసి అని చిల్లర ఆలోచనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళొక్కసారి దాంట్లో నుంచి బయటపడడం కొరకు మాత్రమే చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కావు. కేసీఆర్ గారిని బదనం చేయాలి, కుట్ర చేసి రకరకాల నిందలు వేయాలి, ఈ ప్రచారాన్ని రోజు పేపర్లలో రాయించుకోవాలి, దాంతో తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న చిల్లర చేస్తే తప్ప ఇది ఇంకోటి కాదు. అది కాళేశ్వరం నివేదిక కానే కాదు, అది అందులో సందేహం ఏమీ లేదు. ఎన్నికల్లో పోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి
ఈ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజల ఓటును వేయించుకొని మోసం చేసి ఇవాళ తప్పించుకొని ముఖం లెక్క డ్రామాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్లు వేషాలు వేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. 420 హామీలు ఇచ్చి అన్ని రకాల మోసం చేశారు ప్రజల్ని. నిరుద్యోగ యువతిని మోసం చేశారు. ఉద్యోగాల విషయంలో విద్యార్థుల్ని 5 లక్షలు ఇస్తామని స్కూటీలు ఇస్తామని మోసం చేశారు. 2,500 ఇస్తామని మహిళల్ని మోసం చేశారు. 2 లక్షల రుణమాఫీని రైతుల్ని మోసం చేశారు. నెలకి 2,500 ఇస్తామని మహిళల్ని మోసం చేశారు. 15,000 ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేశారు. అదేవిధంగా సన్నబుడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. అడుగున మోసమే చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగస్తులు మోసం చేసిండ్రు. ఇవాళ బీసీలను కూడా మోసం చేశారు. దాంట్లోంచి తప్పించుకోవడం కొరకు వేస్తున్న డ్రామాలే ఇవన్నీ కూడా. ఈ జంతర్ మంతర్ నాటకాలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పేరు మీద వీళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీ నివేదిక కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నాటకాలు, కాంగ్రెస్ బీజేపీల నాటకాలు తప్ప ఇంకోటి కావు.